దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. 50cci అధ్యక్షులు రవికుమార్ గారిని కలవబోతున్నాము. రవికుమార్ గారు సాధించిన విజయాలు, ప్రత్యేకత ఏంటి, గొప్పతనం ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం. నేను యూత్కి ఇచ్చే సందేశం, ఇప్పుడు ఈ మధ్య స్టార్టప్స్ అని వస్తున్నారు. యూత్కి పేషెన్స్ ఉండాలండి. ఈ మధ్య కాలంలో వచ్చే యూత్ ఏంటంటే ఒక 2 yearsలో నేను కోటీశ్వరుని అయిపోవాలనుకుంటున్నారు. సో యూత్కి ఆల్వేస్ నేను ఇచ్చే సజెషన్, ఫస్ట్ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి ఉండాలి. రెండోది, ఏమన్నా కానివ్వండి, మార్నింగ్ 8:30, 9కి అనుకున్నప్పుడు ఆ 9కి మెజారిటీ ఆఫ్ ది యూత్ ఆఫీసుల్లో కనిపించరు. కొంతమంది వస్తుండొచ్చు, బట్ మెజారిటీ జనరల్గా మాకున్న అనుభవం అది. సో ఆ డిసిప్లిన్ పెట్టుకోవాలి. మూడోది, యూత్కి ఈ మధ్య కాలంలో వచ్చేది ఏంటంటే, నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు, మాట్లాడితే 3 నెలలు కాగానే వాళ్ళకి ఒక హాలిడే కావాలి, లేకపోతే ఏదైనా ఎక్కడో రిసార్ట్కి వెళ్ళిపోవాలని ఉంటుంది. గతంలో అది ఉండేది కదా. ఇప్పుడు హాలిడే కానీ రిసార్ట్కి పోవాలనుకున్న వాళ్ళు ఒక సెల్ఫ్ స్టైల్, వాళ్ళంతటి వాళ్ళు ఇండస్ట్రీ మొదలు పెడుతుంటే అది కష్టం. వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ ముందర ఇండస్ట్రీ ఇంపార్టెంట్. నాలుగోది, యూత్కి నేను చెప్పేది ఏంటంటే, కంపెనీలో ఏదైతే జనరేట్ చేస్తారో ఫండ్స్, ప్రాఫిట్ వస్తుందో అది సొంతం కాదు, అది కంపెనీది. మీరు ఎప్పుడైతే కంపెనీ మొదలు పెడతారో ఆ కంపెనీలో మీరు కూడా ఒక ఎంప్లాయీ, మీ జీతం మీరు తీసుకుని వెళ్ళాలి, కానీ కంపెనీ డబ్బుని మాత్రం సైఫన్ అవుట్ చేసి వేరే కొనుక్కోకూడదు. సో బిజినెస్ చాలా మంచిది, ఇవాళ రేపు అవకాశాలు ఉన్నాయి, కానీ అంత సులభం కాదు. పేషెన్స్ ఉండాలి, కష్టపడాలి, అండ్ బీ డిటర్మిన్డ్ అండ్ ఆనెస్ట్. డోంట్ లుక్ ఫర్ కట్ షార్ట్స్ ఇన్ బిజినెస్. అందువల్లనే టుడేస్ సినారియోలో స్టార్టప్స్లో ఆల్మోస్ట్ 5% సక్సెస్ అవుతున్నాయి. 95% ఈ ఫైనాన్స్ ఇష్యూ కానీ ఇది కానీ వచ్చి వెనకాల పోతున్నాయి. సో అవి రాకూడదు అంటే మాత్రం ఫస్ట్ యూత్లో బయట గవర్నమెంట్ కానీ పాలసీలు కానీ అవి బాగాలేదు, ఇది బాగాలేదని కంప్లైంట్లు చేయకుండా, మనలో ఉన్న మిస్టేక్స్ ఏమున్నాయి, మనం డిసిప్లిన్గా ఉన్నామా, మనం ఆనెస్ట్గా ఉన్నామా, మనం టైంకి వెళ్ళామా, ఇవి ఆలోచించుకుంటే చాలా మటుకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, ముందరికి వెళ్ళగలుగుతారు. అండ్ లాస్ట్లీ, ఇప్పుడున్న అవకాశం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైతే అవకాశం ఇస్తున్నదో చాలా మంచి పీరియడు. అవకాశం పోగొట్టుకోబాకండి. బిజినెస్ మొదలు, గవర్నమెంట్ జాబే అని కాదు, ఏదన్నా గవర్నమెంట్కి వెళ్ళినా కూడా గవర్నమెంట్ కూడా ఒక ప్రైవేట్ కంపెనీ లాగా ట్రీట్ చేసి పనిచేస్తేనే ముందరికి వెళ్ళగలుగుతాం. సో ఎక్కడున్నా కూడా యూత్ కష్టపడాలి. కష్టపడట్లేదని కాదు, కష్టపడాలి. దట్ ఈస్ ది ఫీలింగ్ విచ్ పీపుల్ షుడ్ గెట్. అండ్ డిసిప్లిన్ ఉండాలి.